మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన అధ్యయన నివేదికను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ రవాణా శాఖలపై సోమవారం సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో నివేదికపై కీలక చర్చ జరగనుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు అక్కడ ఏ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా అనే విషయాలపై అధ్యయనం చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇందులో 40% మంది అంటే 15 లక్షల వరకు మహిళలు ఉంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు, హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. కర్ణాటకలోను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారన్నారు. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోని సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు గుర్తించామన్నారు. రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసులో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు 0 టికెట్ జారీ చేస్తున్నారని, ఆ టికెట్ పై ఛార్జీ 0 అనే ఉన్నా టికెట్లిచ్చే యంత్రంలో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుందన్నారు. ఇలా మహిళలకు జారీ చేసిన 0 టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి రీయింబర్స్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారని తెలిపారు. తెలంగాణ, కర్ణాటకల్లో గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65 నుంచి 70% ఉండగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాక 95% చేరిందన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో ఓఆర్ 69 నుంచి 70% మధ్య ఉందని, ఉచిత ప్రయాణం అమలైతే అది 95% చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకల విధానాన్ని ఏపీలో అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. టికెట్ల రూపంలో వచ్చే రాబడి, స్టూడెంట్, సీజనల్ పాసులు వంటి రూపంలో ప్రతి నెల ఆర్టీసీకి రాబడి తగ్గుతుంది. ఆర్టీసీకి టికెట్ల ద్వారా నెలకు సగటున 500 కోట్లు వస్తుండగా ఇందులో 220 కోట్ల వరకు డీజిల్కే ఖర్చు అవుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తున్నందున రాబడిలో నెలకు సగటున 125 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ప్రతి నెల 25% సొమ్ము తీసుకోకుండా వదులుకోవాలి. మరో 125 కోట్ల వరకు ఆర్టీసీకే ప్రభుత్వం రియంబర్స్ చేయాల్సి ఉంటుంది.